ఉదయం 6 గంటల నుండి మాత్రం ఇక్కడ భక్తులు ఎక్కువ మొత్తంలో తరలి వచ్చి స్వామివారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా సంబంధించి ఈ దేవాలయానికి సంబంధించి గౌరవ అధ్యక్షులు మనతో ఉన్నారు. అసలు భక్తులకు ఎలాంటి అవకాశాలు కల్పించారు, ఎలా ఉందని చెప్పేసి ఒకసారి అడుగుదాం. అలా చెప్పండి, ఏంది ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు ఎలాంటి అవకాశం కల్పిస్తున్నారు? ఈరోజు దేవలమ్మ నాగారం గ్రామంలో ఉన్నటువంటి ఆదిమహావిష్ణు దేవాలయంలో బ్రహ్మోత్సవాలు నిన్న నుంచి ఈరోజు పవిత్రమైనటువంటి రోజు శనివారం రావడము ఇష్టమైన రోజు. ఈరోజు భగవంతునికి ఆదిమహావిష్ణు కళ్యాణోత్సవము పొద్దున 4 గంటల నుంచే ఉత్తర ద్వార దర్శనాన్ని భక్తులకు అందించడం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా భక్తులకు మంచి సౌకర్యాన్ని కల్పించాము. 12 గంటలకు స్వామివారి కళ్యాణోత్సవం ఉంటుంది. 1 గంటలకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా చేసినాము. వచ్చేటటువంటి భక్తులకు కార్ పార్కింగ్లే కానీ ఎలాంటి ఇబ్బంది కాకుండా పోలీసు వాళ్ళు కూడా మాకు బాగా సహకరించి మాకు ఈ ఉత్సవాలని ముందుకు పోవాలని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. దానికి వచ్చేటువంటి భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బంది కాకుండా కూడా మంచి సౌకర్యాలతోటి భగవంతుని కృపాకటాక్షంలో అందియాలని కూడా మా వేద పంతులతోటి కూడా మేము ఆచరణ చేపిస్తూ ఉన్నాము. వచ్చేటువంటి వాళ్ళు కూడా సేపు అందులో ఉండి కూడా ఇబ్బంది లేకుండా కూడా దర్శనానికి క్యూ లైన్ రావడము, ఆడ 2 నిమిషాలు కూడా కేటాయించి వాళ్ళు మొక్కే విధంగా కూడా కల్పించడం జరుగుతుంది. మొత్తం ఎన్ని రోజులు ఇక్కడ ఈ ఉత్సవాలు జరుగుతాయి? అలాగే తెలంగాణ రాష్ట్రంలో మొదటి ఏకైక దేవాలయం చెప్తున్నారు, ఎట్లా? నిజంగా చెప్పాలంటే ఈ స్వామివారు భూగర్భంలో నుంచి దొరికినటువంటి విగ్రహం మాకు నిజంగా నాగారం గ్రామ ప్రజలు ఒక పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. ఎందుకంటే తెలంగాణలో ఏకైక టెంపుల్గా ప్రసిద్ధిగాస్తున్నటువంటి ఆదిమహావిష్ణు దేవాలయము. దీనికి నిన్న నుంచి 22వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నిన్న జరిగిన విషయాలు ఏంటంటే స్వామివారి యొక్క మూల విరాటు విఘ్నేశ్వర స్వామివారికి పంచామృతాడు అభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి దాసాంజనేయ స్వామివారు కూడా పంచామృతాడు అభిషేకం చేయడం జరిగింది. ఉదయము తెల్లారగట్ల 2:30కు మూల విరాటుకు పంచామృతాలతోటి అభిషేకం చేయించడం జరిగింది. తెల్లారగట్ల 4 గంటలకే దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇంత తెలంగాణలో ఏకైక టెంపుల్గా నిలిచినందుకు ప్రజలందరూ జిల్లాల నుంచే కాదు తెలంగాణలో ఉన్న మండలాల నుంచి కూడా విచ్చేసి ప్రజలు తండోపతండాలు ఒక 50,000 మంది విచ్చేసి కూడా వారి దర్శనానికి రాబోయే కాలంలో యాదగిరిగుట్ట ఎట్లా పుణ్యక్షేత్రం అవుతుందో ఈ ఆదిమహావిష్ణు దేవాలయం కూడా అదే పుణ్యక్షేత్రంగా మారబోతుంది. క్షేత్రంలో ఈ దేవుడేమో మహిమాన్వితమైన దేవుడు కాబట్టి, వెలిసిన దేవుడు కాబట్టి ఇంకా ఎక్కువ విశేషంగా జనాలు వస్తున్నారు. ఈ ముక్కోడి ఏకాదశి దర్శనం చేసుకుంటే మనకు సమస్త పాపాలు దూరం అవుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి అందుకని అందరూ కూడా వచ్చి దర్శించుకుంటున్నారు. కాబట్టి చాలా సంతోషం. ధన్యవాదాలు. మేము నారాయణపురం నుంచి వచ్చాం. ఈరోజు ముక్కోటి ఏకాదశి. నారాయణపురం నుంచి వచ్చాం దర్శనం కోసం. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం ఇక్కడికే వచ్చి దర్శనం చేసుకుంటాం. మేము విష్ణు దేవాలయం కాబట్టి ఇక్కడ చుట్టుపక్కల ఊళ్ళో అందరూ ఇక్కడికే వచ్చేస్తారు. చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి సంవత్సరం మేము ఇక్కడికే వస్తాం. పక్కన మాది నారాయణపురం మండలం మాది. ఓకే. ఓం గోవిందాయ నమః. ఇక్కడ దేవుల నాగారములో వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రమైన స్వామి. కోరిన కోరికలు తీరుస్తాడు. నేను హైదరాబాద్ నుంచి వచ్చినాను. ప్రతి సంవత్సరం వస్తాను. కోరిన కోరికలు నేరుస్తాడు. ఏ పనిలో అయినా నేరుస్తాడు. నా పేరు తొర్నూరు లింగస్వామి గౌడు. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఈ ఆదిమహావిష్ణు దేవాలయానికి రావడం, దర్శనం చేసుకోవడం నా పుణ్య సుకృతంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ ఆలయానికి, ఈ విగ్రహానికి ఉన్న ప్రాముఖ్యత చాలా గొప్పది. ఎందుకంటే ఇది ప్రాచీన పురాతనమైనటువంటి విగ్రహం. తవ్వకాల్లో బయటపడినటువంటి విగ్రహాన్ని చాలా ప్రాముఖ్యత చెందింది. ఈ దేవలమ్మ నాగారానికి ఒక గొప్ప పేరు ప్రసిద్ధిగాంచినటువంటి ఈ దేవాలయానికి రావడం చాలా సంతోషకరంగా ఉంది. కొన్ని వందల ఏళ్ల నాటి చరిత్ర ఉందని, ఇది ప్రత్యక్షంగా వెలిసిన విష్ణు ఆలయంగా చెప్తున్నారు ఇక్కడ భక్తులు. ప్రతి ఏటా మాత్రం ముక్కోటి ఏకాదశి నుండి 3 రోజులు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే మాత్రం ముక్కోటి ఏకాదశి నాడు మాత్రం భక్తులు కొన్ని వేల మంది ఇక్కడ హాజరై దేవుని యొక్క కోరికలు తీర్చుకునే మొక్కులు తీర్చుకుంటున్నారు. నరేష్, యాదాద్రి నుండి. ఈరోజు ముక్కోటి పర్వదినాన్ని పురస్కరించుకొని మరి